అది పాశ్చాత్య దేశాలు ఏంటంటే లాభాపేక్ష వాళ్ళు వాళ్ళ విషయాన్నంతా మన గుమ్మరియనికి ఒక్కసారి ఉద్గారం అయితే ఒక్కసారి సివోట్ అంటారు దాన్ని ఏమంటారు భాష అర్థం ఉంది కానీ ఒక్కసారి ఆ ఉద్గారత బయట పడితే 1000 సంవత్సరాలు క్యాన్సర్ దుప్పటి కప్పుకున్నట్టే ఉంటుంది, అంత దారిద్రమైంది అది. పైగా మీరు గొప్ప ప్రజలు కనుక పండుగ సాయన లాంటి పోరాట యోధులు పుట్టిన కులకచ్చల ప్రాంతం, తర్వాత చింతల దీని దగ్గర పీర్ల పండుగ చేసింది, గౌడి పీర్ల పండుగ ఉన్న ఊరు ఏది ఊరు నిప్పులు జరుగుతాయి పునికి అది చాలా ఒక ఊరు జరుగుతాయి పీర్లు పెద్ద పండుగ ఉంటుంది బా నరేంద్ర రెడ్డి ఊరి పక్కల నందిపాడు పీర్ల దగ్గర వేసిన మంట ఈ ప్రపంచంలో ఎక్కడే అంత పెద్ద మంటలో ఆ మంటను చూశారు అలావ దగ్గర ఎవరు కానీ ఆ మంట ఎంతమంతా ఉంటే అంత ధర ఎక్కువ వేస్తాడు ఆ ఊర్లో. ఆ నేచర్ కొడంగల్కు మొదటి నుంచి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలా ఆలోచన కలిగిన మనుషులు అమాయకంగా ఉంటారు కానీ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎందుకంటే ఆ ప్రాంతం అంత చింతలు తినే లాంటి ఊర్లు డొంకరూరిపల్లి చింత అన్నీ ఎవరికి తెలియని తెలుగు భాషను స్వచ్ఛమైన తెలుగు అందరు కర్ణాటక అనుకుంటారు, కన్నడ పడితే కన్నడ కొంచెం పడదు, కొంచెం స్వల్ప పడితే, కానీ తెలుగు అద్భుతంగా పద్య నాటకాలు పాడే ప్రాంతం మీ ప్రాంతం. ఆ చైతన్యం అంతా మీ లోపల కనపడుతుంది. అబ్బా అలాంటి నేను అనుకున్నా ఏ దెబ్బ ఈ నిర్బంధం అనేది వాళ్ళు భూములు పోయిన రైతులు నిజంగా వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు నెహ్రూను మస్తు తిట్టేది, కానీ ఆయనను సుప్రీంకోర్టు జడ్జి గారికి వీళ్ళకి అది కాంగ్రెస్ పార్టీ లైన్ కాదు, ఇప్పుడు ఆ లైనే లేదు వీళ్ళకు. అంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప నేను ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు వీళ్ళకు, మొత్తం ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు, ఆ విధానం లేదు. రొమిల్లా తాపర్ అంటే నెహ్రూని తింటే నెహ్రూ ఆమెనే ఎస్టీ కాంగ్రెస్ పార్టీ చేసిండ్రు. వీళ్ళు ఏంటంటే కొంచెం చిన్న అసహనాన్ని రైతులకు అన్యాయం జరుగుతుంది ఏదో ప్రభుత్వం వచ్చిందని మీరు మంచి కేసీఆర్ గారు ఏమంటారు, మీరు మంచిగా చేయండి, మంచి తిట్టడం కాను ఈ తిట్టే భాష ఏదైతుందో పని కట్టుకొని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. అది నేను వ్యక్తిగతంగా నాకేందంటే సుందరయ్య గారు లాంటి వాళ్ళని చూసినా కనుక వ్యక్తిగతమైన పేర్లు పెట్టి తిట్టాను, కానీ ఈ భాష తప్పుడు భాష, నిర్బంధం తప్పుడు నిర్బంధం. తర్వాత గుండె దెబ్బని కాదు మీరు కావాలని చేస్తున్నారు. అట్లా భూములు ఎందుకు ఇస్తారు, భూములు ఇవ్వడం కోసమే నైజీరియాలో మా భూములు గుంజుకున్న కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది మంది చనిపోతే కెన్సారావు ఇవ్వని రచయిత ఉరికొయినా భూములు ఇవ్వద్దని పోరాటం జరుగుతుంది. ఆఫ్రికా దేశాల్లో భూములు ఎవరు ఎందుకు ఇస్తాం, ఎక్కడ ఇవ్వద్దు, ఎవరికి ఎందుకు ఇస్తారు అడగాల, ఆ ప్రజలను ఒప్పించాలా, ఆ ప్రజల అభివృద్ధి ఎందుకు జరుగుతుంది అడగాల. రాజ్యాంగ చట్టం ఇది భూస్వామ్యం కాదు, ఇవన్నీ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద కంపెనీలకు కొంచెం కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్లు దొబ్బుకొని ముందు మన భూములు అగ్గువకు అమ్ముకట్టి అసలు కొడంగల్ భూములు ఇచ్చేటివేనా, ఎక్కడ జొన్న ఒడిపిల్లు గునిగలు ఎడిసెలు వరసాగ తుంగ ముస్తలు తూటి కూర తాటి తీగల దేవదారులు తాకులు బొద్ది కూర ఈత కలసంత కంతులు మినుము రిబ్బలు రాగులు వంగడాలు సుమన సహాయి లాంటి శాస్త్రవేత్త చెప్పని మెట్ట వంగడాలు ఎక్కువ పండే ప్రాంతం ఇప్పటికీ. అట్లాంటి ప్రాంతం జీవాధారం ఎక్కడో ఎడారి లేకుంటునో ఎక్కడో మనుషులు లేకుంటునో అది ముందే పొల్యూషన్ అయి ఉంటే పనికిరాని భూమి సారవంతం మంచి ఎవరన్నా కానీ మీ శాస్త్రవేత్తలు కండి మంచి గాలి వచ్చే ప్రాంతం కొడంగల్లు. అట్లాంటి ప్రాంతంలో ఏదో బతికి అలాయి బలాయి లేక అన్ని రకాల మనుషులు బతికతోనా భూములు గుంజుకోవడం అనేది అప్రజాస్వామిక చర్య. అది ఏ రకంగా చూసినా ఎవరైనా ఆయనకు చెప్తలేకపోవచ్చు, కానీ ఆ పార్టీలో మాట్లాడే మరి బట్టి గారు ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అడగాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, కానీ భూములు గుంజుకునే వాళ్ళ పట్ల అన్న ఎట్లయితే మీకు మద్దతు ఇస్తున్నాడో కవులు రచయితలు, ఎందుకంటే లెక్కలేని పోలీసు మూకల పిచ్చి కుక్కల తీరు వంపి పచ్చని పల్లెళ్ళ పేదల బతుకులో శితిమంట రేపుతూ చిత్రహింసలు పెట్టితే ఏ మెరుగులో ఉన్న పేదల పైన నీవు లాఠీలు మోపితే ఇదేమి రాజ్యము, ఇదేమి ముసలిది ప్రజాస్వామ్యమా? కాలేటి కడుపుల మీద పలుగురాళ్ళు కొట్టేది గొప్పతనం కాదు. కొట్టు, నెహ్రూ చెప్పిన సోషలిజం ప్రకారం డబ్బున్న వాళ్ళు కొట్టుకో, ఎవడొద్దా నిన్ను.
డబ్బును పూలగొట్టడం అని కాదు, పూలగొట్టడం తప్పు. ప్రజాస్వామ్యానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం బతకాలని తనలాడే ఉద్యమాలకు వైపు మేధావులు తప్పిస్తూ ఉంటే, రాజ్యాంగం నిజంగానే రాజ్యాంగ విలువలను రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధానాలు అమలవుతూ ఉంటే, రాజ్యాంగం చేత పట్టుకున్న రాహుల్ గాంధీ చేత చిత్తశుద్ధిని ఎవరు సందేహించ అవసరం లేదు. కానీ దానికి భిన్నంగా జరిగే మీ ప్రయత్నం, మీ పాలన దుర్మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. పంజాబ్లో నెగళ్ళ కోతలాగా కోస్తే చలిలో రైతులు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు అనేక మద్దతు ఇచ్చారు కదా ఢిల్లీ దగ్గర, హర్యానా దగ్గర. మరి మేం చేస్తే మిమ్మల్ని కొట్టనీకి ఏ చట్టం, ఏ పార్టీ పైన మీ అధిష్టానం ఏం చేస్తుంది? మీరేం చేస్తున్నారు? రైతులను కొట్టే హక్కు ఎవరికి లేదు. అధికారులు ఈ కొట్టడం అనేది, కక్షపూరిత చర్యలు అనేది, అమానుషం అనేది, ప్రజాస్వామ్య హక్కులను హరించడం అనేది అది ఎవరు అంగీకరించరు. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు కేసీఆర్ గారు ఎంత మంచి, నేను 10 సార్లు మీరు మంచిగా చేయండి అయ్యా, మాకంటే మంచి చేయండి, నిజంగా మంచి చేయండి, మంచిగా చేస్తే మేము సంతోషపడతాంగా అన్న, బాగానే ఇస్తున్నాను మనం అనుకుంటాంగా. వారే రైతు బంధువు అబ్బాయి నేనన్నా 10 ఎకరాలన్నా కానీ అది బంద్ చేస్తేవి, ఇది బంద్ చేస్తేవి అన్నీ పోయి ఉన్న భూములు గుంజుకోరికే కంపెనీ అక్కడింది. ఎడారి మస్తు ఉన్నది. యురేనియం వద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి నల్లమల్ల అడవులలో యురేనియం పెడితే జీవితం పగిలితే అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంత చిన్న చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ ధిక్కరించేయాలని చిన్న విషయం కాదు. కేసీఆర్ గారికి ఉన్న దార్శనికత అది, యురేనియం వద్దని. అట్టనే ప్రజల యొక్క ఇదేదో ఓట్ల కోసం రాజకీయం, నరేందర్ రెడ్డి ఓడిపోతే ఆయనని గెలిస్తే, ఇవన్నీ ఉద్యమ పార్టీలకు చిన్న సమస్యలు. ఒక వ్యక్తి గెలవడం, నువ్వు ముఖ్యమంత్రి ఎవరో లేకపోవడం, ఇవన్నీ రాసి ఎవరికి ఏమైతుంది? ప్రజాస్వామ్యంలో మార్పు సహజమని సారే చెప్పి ఎన్నోసార్లు. మార్పుది కాదు, అక్కడ సమస్య అది కాదు. భూములు గుంజుకుంటాం, కొడతాం, రాలే. అది నిజంగా నేను వేదికపైకి నేను సాహిత్యం తప్ప కవిత్వం మాట్లాడను. ఆ గుండెపూట కొట్టుకుపోయి తీసుకుపోతుంటే పోలీసులకు ఆ ఉత్సాహం ఏంది? అది దుర్మార్గమైన చర్య. దాన్ని వెంటనే ఆపాలే. మీకు మంచి చెడు ఉద్యమం మీతో పాటు అన్న ఉంటాడు. మీరు పోరాటం చేయాలి. హాస్యం కాదు, దుఃఖం. ఒక కంటనెత్తురు కారేటి కళ్ళ నీరు మన ఎత్తురు మారుతుంది, గుర్తుపెట్టుకొని. ఈడ మనం కేకలేస్తున్నారు. ఆ జైల్లో ఉన్న వాళ్ళకు, లోపల కేసులు పెట్టినలకు ఎంత బాధ ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఎంత బాధ ఉంటుంది. గిరిజనులు, లంబాడైనా, ఆదివాసులైనా, విస్థాపన సమస్యలు మీ ఎజెండాలో మీ మేనిఫెస్టోను చూసినాను. మా ఆల్తాజ్ జానయ్య అని అగ్రికల్చర్ రాసినాడు. ఆ మేనిఫెస్టో ప్రకారం మరి ఏమైంది? తీసేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? కనుక ఈ దరిద్రం పద్ధతి అవుతుందో ఎవరు మేధావులు, రచయితలు, కవులు కూడా అందరూ ఇది అంగీకరించిన విషయం. చాలా బాధాకరమైన విషయం. అట్లా కొట్టడం అనేది ఏ హక్కు లేదు. ఇక్కడ నుంచి అయినా నాగరికంగా ఉండాలా. కేసీఆర్ ఆధ్వర్యంలో ఒకే ఎన్కౌంటర్ తెలియక జరిగితే మళ్ళీ ఎన్కౌంటర్ రాలే. మీరు కూడా చట్ట ప్రకారం శిక్షించండి ఎవరైనా. అన్యాయం ఆయుధాలు పట్టుకోరు. కానీ ఎన్కౌంటర్లు అవుతున్నాయి, జైల్లో పెడుతున్నారు, పిల్లలు రైతులు వస్తే ఇది చేస్తున్నారు. ఏది మాట్లాడడానికి హక్కు లేదు, ఎవరు మాట్లాడడానికి హక్కు లేదు. మాట్లాడితే మీడియా, సోషల్ మీడియా గ్రూపు, ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూనే మీ బాధలకు మీతో భుజం కలిపి పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. గోరేటి వెంకన్న గారికి ధన్యవాదాలు.